రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీం భారత పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గీకరణను అనుమతించబోమని, మాలలు మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 59 కులాలు ఏదైతే ఉందో 59 కులాలు సమిష్టంగానూ ఉండేవాళ్ళము. ఊరికి దూరంగా వేయబడ్డ ఈ 59 కులాలను విడదీసి వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవాలని చూస్తే ఊరుకోము. ఆ సోదరులారా, ఇదే నా మనవి. ఇక మీదట ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు జిల్లాల వారీగా నుంచి రాష్ట్రాల వారీగాను ఉద్యమాలు చేపట్టే ప్రక్రియ మేము మొదలుపెట్టాము. ఈ రోజు కాకినాడ నుంచే మొదలుపెట్టాము. తర్వాత రాజమండ్రి, అలాగే కోనసీమ అనేక జిల్లాల నుంచి ఈ వర్గీకరణ అంతం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగాను మాల సోదరులకి ఎక్కువ కాదు, మాది సోదరులకి తక్కువ కాదు, ఏది వచ్చినా సరే 59 కులాలలోనే వాళ్ళు చదువున వాళ్ళ ప్రాధాన్యతను బట్టి ఉద్యోగాలు వస్తాయి తప్ప మా నోటి మాటగా ఇంట్లో కొడుకుని ఉంటే ఉద్యోగాలు రావు. మాలైనా మాదిగైనా అందరూ కలిసి కష్టపడి చదువుకుంటే ఆ చదువు ద్వారా ఎస్సీలోని 59 కులాల్లోని 15% ఏదైతే ఉందో అది ఎవరు మేట్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ విడదీసి వాళ్ళ పబ్బం కొడుకోవాలని చెప్పేసి రాజకీయం చేస్తే ఊరుకోము. ఇక మీద ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మానుకోవాలని, అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. కూటమి ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. తీసుకునే పక్షాన ఎట్లా మరి మానవ సత్తా ఈ 59 కులాలు రానున్న రోజుల్లో మీకు రాజకీయంగా ఏ రకమైన బుద్ధి చెప్పాలో ఆ రకమైన బుద్ధి చెప్తాం. మీరు కేవలం మరి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ యొక్క బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మేల్కోండి. మాలా మాదిగలు మీరు వెలవేసుకునే ఉంటారు తప్ప మీకు ఎవరు కూడా దుర్మార్గం కాదు. మాలలపై కక్ష కట్టి మాలో మాకు అన్నదమ్ములు ఉన్న వాళ్ళని మీరు విడదీసి మీరు చేయడం చాలా దారులు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు మరి అక్కడ మోడీ గారు కానీ ఈయన గారి, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి 2 పార్టీలు కూడా చెప్తాం, ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించాం, మేము వ్యతిరేకిస్తాం. ఎస్సీ వర్గీకరణ మీరు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ నా పేరు ఏనుగుపల్లి కృష్ణ.